పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. రాజ్భవన్ అధికారులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. పంచాయతీ ఆర్డినెన్స్ సిఫార్సుపై అధికారులతో చర్చించారు. ఆర్డినెన్స్ ముసాయిదాపై లీగల్ ఒపీనియన్ కు పంపారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రాల నుంచి నోట్ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు గవర్నర్. 285F సెక్షన్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆరా తీసినట్టు సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, గవర్నర్ ఎంతవరకు దీనికి ఆమోదిస్తారు అనేది ఒక అంశం. ఎందుకంటే ఏదైతే ఈ బెంచ్ మార్క్ దాటి రిజర్వేషన్లు ఉన్నాయో తమిళనాడు, రాజస్థాన్ ఈ రెండు చోట్లే మోర్ దాన్ 50% అమలవుతున్న పరిస్థితి. ఎలాంటి అంశాలని లీగల్ టీం సూచించింది గవర్నర్కి? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ఎస్ బిందు, గవర్నర్ దగ్గరికి ఈ నెల 15వ తేదీన పంచాయతీ ఆర్డినెన్స్కు సంబంధించినటువంటి సవరణ ముసాయిదా ఫైల్ చేరింది. అయితే అప్పటి నుంచి నిన్నటి వరకు గవర్నర్కు జిల్లాల పర్యటనలు ఉండడము, ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉండడంతో వాటిని పూర్తిగా పరిశీలించలేకపోయారు. అయితే పంచాయతీరాజ్ అధికారులు మొన్న 2 రోజుల పాటు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ గవర్నర్ పంచాయతీరాజ్ అధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వనట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం పంపినటువంటి పంచాయతీ ఆర్డినెన్స్ మీద రాజ్భవన్ అధికారులతో సమావేశమైనట్లుగా సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా 285A ఈ సెక్షన్కు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు, సుప్రీంకోర్టు ఆదేశాలు పంచాయతీల్లో 50% రిజర్వేషన్లకు సంబంధించి 50% మించకూడదు అన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటిని కూడా మించేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇప్పుడు పంపినటువంటి ఈ సవరణ ఏదైతే ఉందో రిజర్వేషన్ల అంశం సంఖ్య ఎక్కడా కూడా పెట్టకుండా కేవలం సవరణకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే, వ్యాఖ్యాన్ని మాత్రమే అక్కడ క్రోడీకరించి గవర్నర్కు పంపించారు. దాని మీద గవర్నర్ ఆరా తీసినట్లుగా తెలుస్తూ ఉంది. సంఖ్య లేకుండా రిజర్వేషన్ల అమలు ఎట్లా అన్నటువంటి అంశం మీద అధికారులను అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీని మీద లీగల్ ఒపీనియన్కు వెళ్లాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. లీగల్ ఒపీనియన్తో పాటు రాజ్యాంగపరమైనటువంటి నిపుణుల ఒపీనియన్ తీసుకోవాల్సిందిగా కూడా అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ కులగణన అంశం అనేది కొంతవరకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బేసిక్ గా ఈ సెన్సెస్ అనేవి క్లియర్ గా ఉంటే రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు అనేది కొంత సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్. ఈ నేపథ్యంలో అది కంప్లీట్ చేసింది కాబట్టి తెలంగాణ వరకు అడ్డంకు ఉండకుండా ఉండే అవకాశం ఉందా? చూడాలి. ఎందుకంటే సెన్సెస్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం మీద డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను బేస్ చేసుకునే ఈ కమిషన్ రిపోర్ట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు 50%కు మించుతుందా, 50%కు లోపే ఉంటుందా అన్నటువంటి అంశాన్ని కూడా కొంత పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే న్యాయపరమైనటువంటి చిక్కులు ఎక్కడ రాకుండానే 285A ఆర్డినెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అన్నటువంటి చర్చ అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఈ గతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశాయా లేవా అన్నటువంటి అంశాలలో భాగంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రాల నుంచి నోట్ తీసుకోవాలి, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు, ఏ అంశాలను బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశారు, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్న తర్వాతనే గవర్నర్ ఈ ఆర్డినెన్స్ మీద ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా కరాఖండిగా చెప్తా ఉంది. ఖచ్చితంగా లీగల్ చిక్కులు లేకుండానే ఈ ఆర్డినెన్స్ను ముందుకు ఆర్డినెన్స్ను పంపించాం కాబట్టి గవర్నర్ ఖచ్చితంగా ఆమోదం తెలుపుతారన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత గవర్నర్ దీని మీద ఎట్లా స్పందిస్తారు, వివరణ ఏదైనా కోరతారా, రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏ రకమైనటువంటి వివరణ ఇస్తుంది, అట్లాగే లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్ ఏ రకంగా ఉంటుంది, గవర్నర్ దాని మీద ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే, థాంక్యూ శేఖర్.